హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్. యూనిఫైడ్ డేటా టెక్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ వచ్చేసి ముంబై బేస్డ్ ఐటీ సర్వీస్ కంపెనీ. ఇదేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, అంటే మేజర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, లైక్ బ్యాంకింగ్, ఫినాన్స్, ఐటీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఐటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ని బిల్డ్ చేయడం, విర్చువలైజేషన్ లైక్ వన్ కంప్యూటర్లో మల్టిపుల్ సిస్టమ్స్ని రన్ అయ్యేలాగా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం, అండ్ సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేజర్ టెక్ బ్రాండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అఫీషియల్ పార్ట్నర్ అని చెప్తున్నారు. అండ్ అంతేకాదు వాళ్ళకి ఈ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్తో పాటు ఐటీ ప్రోడక్ట్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ మెయిన్గా ముంబైలో ఉంది. ఇప్పుడు పూణే అండ్ అహ్మదాబాద్ కూడా ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఓవరాల్ 1000 పైగా క్లయింట్స్కి మేము సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అక్రాస్ ఇండియాలో. అండ్ ఈ కంపెనీ యొక్క కీ సర్వీసెస్ వచ్చేసి టెక్నాలజీ అడ్వైజరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఐటీ సిస్టమ్ డిజైన్ చేయడం, వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలాగా. అండ్ అంతేకాదు సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఎక్స్పోర్ట్ టెక్నికల్ సర్వీసెస్ని, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ March 31, 2025కి వీళ్ళ కంపెనీలో ఓవరాల్ 38 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ ఆఫర్ ఫర్ సెల్‌లో వస్తుంది ఇన్ ఎస్ఎంఈ కేటగిరీలో. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అండ్ ఒకవేళ మీరు చూసినట్లయితే ఏ ఎస్ఎంఈ కేటగిరీలో అయినా ఆఫర్ ఫర్ సేల్ అండ్ దట్ టూ 140 క్రోర్స్ పైగా కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ దీనికి గల రీజన్స్ మెనీ ఉండొచ్చు. లైక్ సెబీ రిక్వైర్మెంట్ ప్రకారం పబ్లిక్ హోల్డింగ్ రిక్వైర్మెంట్ మినిమం ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వన్ ఆఫ్ ద ప్రమోటర్ రాజేంద్ర మెహతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన స్టేక్‌ని అయితే సెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, మీరు రెవెన్యూ చూసినట్లయితే 2022 నుంచి 24కి మోర్ దాన్ 3 టైమ్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ అంతేకాదు ప్రాఫిట్స్ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫెబ్ 2025కి 16% పైగా గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఈ కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ అంతేకాదు అసెట్స్ ప్రకారంగా చూసినా కూడా మనకి గ్రోత్ కనపడుతుంది. అండ్ వితిన్ 3 ఇయర్స్లో వీళ్ళ నెట్వర్త్ వచ్చేసి ట్రిపుల్ అయిందండి. సో ఇక్కడ మనకు కనపడుతుంది వీళ్ళు ఫినాన్షియల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారని. నెక్స్ట్ మనం ఇండస్ట్రీ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి వీళ్ళకు 79% రెవెన్యూ వస్తుంటే, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వీళ్ళకి 15% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అవుట్ సైడ్ ఇండియాకి ఎక్కువగా సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ వీళ్ళేంటంటే ఓన్లీ వితిన్ ఇండియాలో ఎక్కువగా వీళ్ళు సర్వీసెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు రెవెన్యూ చూసినట్లయితే వెస్ట్ ఇండియా నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 52% రెవెన్యూ వస్తుంటే, సౌత్ ఇండియా నుంచి వీళ్ళకు 39% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాట్ మార్జిన్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ప్రకారంగా కూడా మీరు కంపేర్ చేసి చూసినట్లయితే యూడీటెక్ బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుందండి. యాక్చువల్‌గా ఇది స్మాల్ సైజ్ కంపెనీ, బట్ మార్జిన్ ప్రకారంగా, రిటర్న్స్ ప్రకారంగా చూస్తే వీళ్ళే బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ కంపేర్ టు ద పియర్స్. అండ్ కమింగ్ టు ద పీఈ రేషియో అండ్ యూడీటెక్ వాళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారండి కంపేర్ టు పియర్స్ కంపెనీస్. సో ఇక్కడ బిజినెస్ వైస్‌గా కానీ, ఫినాన్షియల్స్ వైస్‌గా కానీ అండ్ గ్రోత్ ప్రకారంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, May 22 ఓపెన్ అయ్యి May 26 క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 260-273 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 400 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 144 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్లో ఆల్రెడీ చెప్పాను. అండ్ వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,09,200 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 21% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.